హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణని నా తమ్మిదో డాన్య స్వామిని కోరుకుంటూ ఇప్పుడు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఇప్పుడు పడుకునే ముందు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మీతో మీ మీద చాలా ఎమోషనల్గా ఉన్నారు, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా తను వదులుకునే సిచ్యువేషన్లో అయితే లేరు. వాళ్ళు మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ని అయితే కోరుకుంటున్నారు. తనున్న సిచ్యువేషన్లో సడన్ చేంజ్ అనేది జరిగింది. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే వాళ్ళు మిమ్మల్ని చేరాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఉన్న దగ్గర లైఫ్ అనేది చాలా బడన్గా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ బరువు బాధ్యతల్ని వాళ్ళు ఒంటరిగా మోస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇందులో పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసైనా కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసైనా కానీ వాళ్ళు మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. వాళ్ళు చాలామందికి ఇక్కడ ఫ్యూ వీక్స్లో మీకు ఒక కాలర్ మెసేజ్ అనేది రాబోతుంది. మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అని రాబోతుంది. ఇదండి ఈరోజు నైట్ మీ పర్సన్ పడుకునే ముందు మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇది రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.